ఎవరు లేరే? శివలింగారికి చెయ్యి, కాలు, కన్ను, ముక్కు, మీసం అన్ని వచ్చాయే. అమ్మయ్యా, గిల్లు అమ్ములు. ద్వాపరయుగంలో అర్జునుడితో యుద్ధం చేసేందుకు ఈశ్వరుడు కిరాతుడుగా అవతరించాడని మా నాన్న నాతో చెప్తుండేవాడు. ఇప్పుడు నాతో యుద్ధం చేసేందుకు అవతరించి ఉంటాడా? నా మనస్సు ఎలాంటిదో అతనికి బాగా తెలుసు. ఏమయ్యా, ఎవరితో యుద్ధం చేస్తావు? ఇంకా అవతారం పూర్తి కానట్టుంది. పూర్తయితే బదులు చెప్పేవాడు. తెలిసింది తెలిసింది, మా నాన్నతో యుద్ధం చేసేందుకే ఈ అవతారం. అతని అనాచారాలకు విసిగిపోయి, ఈశ్వరా నా మీద హుంకరించద్దు స్వామి. ఎవడివిరా నువ్వు? అయ్యో, ఇన్నాళ్ళ నుంచి నిర్మల హృదయంతో నిన్ను సేవిస్తున్నాను నేను. చివరకు నన్నే అడిగేశావు ఎవడివిరా అని. నేను నీ భక్తుడిని కాశీని కాదు. అయ్యో, కోయవాడు. దేవుడా, దేవుడు దేవుడు ఎక్కడున్నాడు రా వాడు? ఎలాగుంటాడు రా వాడు? అన్నగలను. ఏమిటయ్యా ఇది? దేవుని దగ్గర తుండకు. చాలు చాలు, దేవుడు కాదు ఇది. ఎవడరా దేవుడు? ఈ రాయ. రాయి? మరేమిట్రా అది? శివ శివ, దేవుణ్ణి రాయి అంటారటయ్యా. భక్తితో పూజిస్తే ఏది కోరితే ఇస్తాడయ్యా మా ఈశ్వరుడు. చేతులు లేవు, కాళ్ళు లేవు, కళ్ళు లేవు, చెవులు లేవు, ముక్కు మొఖం అసలే లేవు. అడిగినవన్నీ ఎలా ఇస్తాడు? మా గుడిసెలో మా నీళ్లు దాచుకున్న పటంలోనైనా అన్నీ ఉన్నాయి. ఇది వట్టి రాయి. వట్టి రాయి? అవునయ్యా, పాపపు